ప్రార్థిస్తున్నారు, చక్క పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని జ్ఞానించుచున్నారు. అయితే దేవుని వలన మేలు పొందుకునే యోగ్యత నీలో ఉందా లేదా దాన్ని పరిశీలన చేసుకోవాలి. చూడు, ఇక్కడ ఒక అన్యజనుడే దేవుని ఎరగనివాడే, కానీ దేవుని వలన మేలు పొందుకునే శ్రేష్టమైన యొక్క అనుభవంలో ఈ శతాధిపతి ఉన్నట్లు మనం గమనించాలి. అవును, ఎందుకంటే తన శరీరాన్ని, తన సర్వ జీవితాన్ని అతడు అలా సిద్ధపరచుకోగలిగాడు. ఏదైనా బ్రతుకు దినాలప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని వలన మేలు పొందుకోలేకపోతే ఎందుకు భక్తి, ఎందుకు ఆత్మీయ జీవితము, ఎందుకు దేవుణ్ణి వెంబడించటము? అవును, కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పెద్దలంట ఏం చేస్తారంటే 4వ వచనంలో వారు యేసు వద్దకు వచ్చి నీ వలన మేలు పొందుకున్నట్టుకు అతడు యోగ్యుడు అని చెప్పాడన్నమాట. అంతేకాకుండా అతను లక్షణం ఏంటంట, చూడు 5వ వచనం చూస్తే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునిరి. చూడు, అతనిలో ఉన్న శ్రేష్టతలను గురించి, అతనిలో ఉన్న ప్రేమను గురించి లోక రక్షకుడైన యేసు ప్రభు ఎదుట అతని గురించి ఏం చేస్తున్నారు, ప్రస్తావించి మాట్లాడుతున్నారన్నమాట. ఏంటంట, అతడు మన జనులను ప్రేమించి తానే ఒక సమాజ మందిరం, అంటే వాళ్ళందరూ కూడుకొని చక్కగా దేవుని ధర్మశాస్త్రాన్ని జ్ఞానించుకున్నట్టుకు, లేక దేవుణ్ణి ఆరాధించుకున్నట్టుకు ఏం చేశాడంట, యూదులకి ఒక మంచి మందిరం కట్టించాడంట. ఆయన ఎలా కట్టించాడంట, వాళ్ళని ప్రేమించి. చూడప్పుడు మంచి శ్రేష్టమైన యొక్క అనుభవం.